నమస్తే అండి. ఈ ఫిల్టర్ ఉపయోగించి చిక్కటి డికాషన్ తీసుకొని స్ట్రాంగ్గా కాఫీ పెట్టుకుందాం. ఫస్ట్ దీనిలో నీళ్ళు నింపుకుందాం. సేఫ్టీ వాల్కి కిందకి నింపుకోవాలి నీళ్ళు, మరీ తక్కువ కాదు. కాఫీ పొడి నిండుగా నింపుకోవాలి, కానీ గట్టిగా ప్రెస్ చేయొద్దు. దీంట్లో గ్యాపులు ఉంటే కాఫీ పొడి అంతా పైకి వెళ్ళి స్టిక్ అయిపోతుంది అన్నమాట. స్క్రూ పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టాలి. స్టవ్ మీద చిన్న బర్నర్ మీద సిమ్లో మాత్రమే పెట్టాలి. ఇప్పుడు కింద సౌండ్ మొదలైందండి. డికాషన్ పైకి రావటం మొదలు పెట్టబోతుంది. అదిగోండి, డికాషన్ రావటం స్టార్ట్ అయింది. ఫస్ట్ అట్లా కొంచెం వచ్చి రాగానే దీంట్లో కలెక్ట్ చేసుకుందాం. మళ్ళీ ఇంకొంచెం ఎక్కువసేపు అట్లా ఉండద్దు. కొంచెం కొంచెం రాగానే కలెక్ట్ చేసుకుంటే దీంట్లో ఉంటే తర్వాత చివరిలో పల్చటి వస్తాయి అన్నమాట. అవి ఇవి కలవకుండా చూసుకోండి. ఇట్లా హాఫ్ గ్లాస్ వరకు వస్తుంది. మూత తీసే ఉంచాలి. మనకి తెలుస్తూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది కదా. ఇంకా ఫాస్ట్గా వచ్చిందంటే పల్చటి డికాషన్ అని అర్థం. ఇప్పుడు ఫాస్ట్గా వస్తుంది, చూసారా. స్టవ్ అయితే పూర్తిగా సిమ్లోనే ఉంచాలి, అస్సలు హైలో పెట్టద్దు. ఫాస్ట్గా వచ్చేవి కూడా దీంట్లో ఉంచాలి, దీంట్లో కలపద్దు. ఇంకా ఫిల్టర్ తీసేస్తున్నాను స్టవ్ మీద నుంచి. పాలు పెట్టుకున్నాం, కాఫీ తయారు చేసుకున్నాం. వేరే స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టాను. దీంట్లో మిగిలిన డికాషన్ ఉన్నాయి కదా, దీంతో బ్లాక్ కాఫీ తయారు చేసుకున్నాం. ఈ చిక్కటి దాంతో స్ట్రాంగ్ కాఫీ వస్తుంది. పాలు పొంగి వస్తున్నాయి కదా, డికాషన్ పోద్దాం. చూసారా, కొంచెం పోసినప్పుడే బాగా స్ట్రాంగ్, మంచి డార్క్ కలర్ వచ్చింది. ఇది స్ట్రాంగ్ కాఫీ అన్నమాట. అవతల వేరే స్టవ్ మీద వేడి నీళ్ళు మరిగిపోయింది. కాఫీ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు తీసిన డికాషన్కి 4 ఇంత కప్పు కాఫీ, స్ట్రాంగ్ కాఫీ, బ్లాక్ కాఫీ 2 కప్పులు వస్తాయి.